ఇవి మేము చేసినటువంటి ఒక పరిశోధన మేరకు ప్రభుత్వం ఇంతకుముందు నేను చెప్పినట్లుగా బ్లాక్ లిస్ట్ చేయవలసిన కంపెనీకే మొత్తం ఇంతకుముందు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కలిపితే కాంట్రాక్ట్లు 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్. ఈ 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ అట. నోట్బుక్స్ వచ్చేసి సంతాన్ ఓవర్సీస్ అని చెప్పని అంటున్నారు. పీటీ డ్రెస్సు, నైట్ డ్రెస్సు, తర్వాత ట్రాక్ సూట్, ఇటువంటి అన్ని మఫత్లాల్ ఇండస్ట్రీస్ అని చెప్పని. ఐడి కార్డ్ హోల్డర్ స్టేషనరీ వచ్చేసేమో ఇది సోమనాథ్ ఆప్సెట్ అంటున్నారు. తర్వాత కార్పెట్, బెడ్షీట్, పోలార్ ఫ్లీస్, బ్లాంకెట్స్ వచ్చేసి మఫత్లాల్ ఇండస్ట్రీస్. యూనిఫామ్ క్లాత్, ప్లీజ్ రిజిస్టర్ దిస్. యూనిఫామ్ క్లాత్ కానీ, నైట్ డ్రెస్ కానీ, పీటీ డ్రెస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మఫత్లాల్ ఇండస్ట్రీ. మొత్తం మీద అన్ని కూడా దాదాపు 6-7 కాంట్రాక్ట్లు మఫత్లాల్ వాళ్ళకే ఇస్తున్నట్టుగా సూత్రప్రాయమైనటువంటి ఒక సమాచారం బయటికి కనబడతా ఉంది. ఎవడి మఫత్లాల్? నెంబర్ 1, 165 కోట్ల బంకర్ బెడ్ స్కామ్స్లో నిందితుడుగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి. రెండవది, రేవంత్ రెడ్డి గారికి గతంలో ఏదో లబ్ధి చేకూర్చిండు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా, యూ హెల్ప్ మీ వెర్ ఐఎమ్ నాట్ ఇన్ గవర్నమెంట్, నవ్ ఐ విల్ హెల్ప్ యూ దట్ ఐఎమ్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్పని వాళ్ళ అట్ట సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా తెలంగాణ ప్రజల సొమ్మును 165 కోట్లు, 100 కోట్లు అక్కడ, ఇక్కడ 1200 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ ఎక్కడిది? ఇది బాంబేనో గుజరాత్కు సంబంధించిన కంపెనీ. ఇది దీని జిఎస్టీ 18% జిఎస్టీ కనుక, ఈ 1200 క్రోర్స్ 18% జిఎస్టీ కనుక ఒకవేళ కట్టినట్టయితే అకార్డింగ్ టు ద జిఎస్టీ లాస్ ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందో అక్కడికే, ఆ రాష్ట్రానికే ట్యాక్స్ జమ అవుతుంది. ఎక్కడికి పోతుంది ఈ సొమ్మంతా? మహారాష్ట్రనో గుజరాతో వాళ్లకు 250 కోట్లు, 260 కోట్ల రూపాయల జిఎస్టీ కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది. అంటే ఒక పక్కన దొడ్డిదారుల కాంట్రాక్ట్లు కట్టబెడతావు, కనీసం ట్యాక్స్ రూపైనా తెలంగాణ ప్రజల కన్నా, తెలంగాణ సంపద కన్నా ఏమైనా లాభం వాటిస్తుందా అంటే అట్లా కూడా కాకుండా మహారాష్ట్రకో గుజరాత్కో చెల్లేటువంటి ఒక పరిస్థితి. నేను ఇంకా లోతైనటువంటి ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా మిత్రులారా. ఎందుకు ఇది ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని చెప్పడానికి ఏంటి అంటే, దీంట్లో గత సంవత్సరాల్లో కూడా ఇది ఈ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. గతం జరిగినటువంటి ఒక ప్రొక్యూర్మెంట్లు అన్నీ కూడా నేను ఇంతకుముందు మీకు లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అన్ని చదివినిపించిన మీకు నేను దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 డిఫరెంట్ రకాలైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాళ్లకు వాళ్లే, ఎవరికి వాళ్లే టెండర్లు పిలుచుకొని, జిల్లాల కలెక్టర్ల యొక్క నేతృత్వంలో టెండర్లు పిలుచుకొని ఇవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ను ఫుల్ఫిల్ చేసుకునేవాళ్ళు. అప్పుడేం జరుగుతుండే, స్థానికంగా ఉన్నటువంటి ఒక స్మాల్ అండ్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇవన్నీ కూడా సప్లై చేస్తుండేవాళ్ళు. అది చిన్న చిన్న పద్మశాలీలు కానీ, లేకపోతే టైలర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న స్టీల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రకరకాల వాళ్ళు వాళ్ళే ఆయా స్కూల్స్కు, ఆయా జిల్లాలలో వాళ్ళు ఆ రిక్వైర్మెంట్స్ను ఫుల్ఫిల్ చేసి ఉండేవాళ్ళు. ఏం జరుగుతోంది? దాని ద్వారా స్థానికంగా ఉపాధి లభిస్తుంది, వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా నిలబెడతారు, సంపద వాళ్ళ దగ్గర కూడా అవుతుంది, ఓ డిస్ట్రిబ్యూటెడ్ ఎకానమీ ఉంటుందని చెప్పని. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేసినాడు అంటే, ఈ మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ను, డీసెంట్రలైజ్డ్గా ఉన్నటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్గా మార్చేసినాడు. దీనిపైన ప్రతిపక్ష పార్టీలతో కానీ, సంబంధిత స్టేక్ హోల్డర్లతో కానీ ఎవరితో చర్చ చేయకుండా డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్గా మార్చేసి, ఆ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్కు ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన సెక్రటరీ నేతృత్వంలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పని ఒక పిఎంయూని ఎస్టాబ్లిష్ చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఈ కుట్రంతా చూడండి మీరు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఇస్ ఫర్ సెంట్రలైజ్డ్ కరప్షన్. అంటే రేవంత్ రెడ్డి గారి సీఎంఓ కనుసన్నల్లో మొత్తం అంతా కూడా టెండరింగ్ ప్రక్రియ జరగాల. ఆ ప్రక్రియ ద్వారా 1200 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వాళ్ళకి నచ్చిన వాళ్లకు కట్టబెట్టాలా, తద్వారా వాళ్ళ ద్వారా కమిషన్లు దొబ్బుకోవాలా అని చెప్పని ఒక కుట్రతోటి వాళ్ళ ఒకటి డీసెంట్రలైజ్ సిస్టమ్ను సెంట్రలైజ్ చేసినారు. తర్వాత పిఎంయూ అని సెటప్ చేసి, ఆ పిఎంయూకు ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన సెక్రటరీ, నిన్న మొన్ననే మీరు పేపర్లలో చూసుంటారు, నేను ట్వీట్ కూడా చేసిన, శారద అని చెప్పని ఒక పెద్ద మనిషిని వారిని పట్టుకొచ్చి సెక్రటరీగా పెట్టినారు. షీ నాన్ ఐఏఎస్ ఆఫీసర్. అంతకుముందు ఉన్నటువంటి ఒక నికోలస్ గారు కానీ,
లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, దాని తర్వాత రొనాల్డ్ రోస్ గారు, ఇట్లా ఒక ప్రెస్టీజియస్ ఆఫీసర్స్ ఉన్నటువంటి ఒక దాంట్లో ఒక నాన్ క్యాడర్, నాన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ప్రాబబ్లీ కెనాట్ క్వశ్చన్ రూల్ ఆఫ్ లా గురించో లేకపోతే ప్రభుత్వం చేసే తప్పిదాల గురించో ప్రశ్నించలేనటువంటి ఒక వెన్నుపూస లేనటువంటి ఒక పెద్ద మనుషులను పట్టుకొచ్చి అక్కడ పెట్టి తద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం. గమ్మత్ చూడండి అన్న మీరు, PMU చైర్పర్సన్ ఇస్ the SC Welfare Residential School Secretary, who is a non-IAS officer. The members beneath her all are IFS and IAS officers. అంటే వీళ్ళ అదిరింపులకు బెదిరింపులకు వీళ్ళ అజమాయిషికి లోబడి పనిచేసేటట్టుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులను ద్వారా PMU ఏర్పాటు చేసేసి నాన్ ఐఏఎస్ ను చైర్మన్ గా అపాయింట్ చేసేసి ఈ మొత్తం తతంగాన్నంతా కూడా నడుపుతున్నట్టుగా ఇవాళ సమాచారం వస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు దీనిపై విచారణ జరిపించాలా? ఒక కంపెనీ బ్లాక్ లిస్ట్ చేయాల్సిన కంపెనీని ఎట్లా మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయనిస్తారు? ఈ టెండర్లలో వెన్ కంపెనీ ఈజ్ ఫేసింగ్ అన్ ఎంక్వైరీ ఫేస్ చేస్తున్న కంపెనీని మళ్ళీ రెండో టెండర్లో ఎట్లా పార్టిసిపేట్ చేయనిస్తావు? ఏమి తాత జాగీర్లా ఇవేమన్నా? ప్రభుత్వం కాదా ఇది? కరప్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం మీకు వర్తించవా? ఇది ఇంతవరకు ఒక ప్రశ్న అన్న. రెండోది ఏంటంటే మీరు చూడ్రి, పెద్దోడికే లాభం చేకూర్చాలి సెంట్రలైజ్ టెండర్లలో. మళ్ళా 250 కోట్ల రూపాయల టర్నోవర్. మామూలుగా అయితే మన దగ్గర ఉన్న పద్మశాలీలు వాళ్ళు కూడా సప్లై చేస్తారు ఆ యూనిఫామ్ మెటీరియల్, ఎంతో కొంత వాళ్ళ కెపాసిటీ ఉన్నటువంటిది. బీసీలు పాపం వాళ్లకు 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలట. ఏడించి దేవాల పేద పద్మశాలి అణిచి పట్టుకురావాలా? మగ్గాలు నేస్తాయని అణిచి పట్టుకొస్తాడు. 250 కోట్ల రూపాయల టర్నోవర్. నోటు బుక్ల కోసం 150 కోట్ల టర్నోవర్. తర్వాత సాల్వెన్సీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అని చెప్పని 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయలు సాల్వెన్సీ సర్టిఫికేట్స్ కావాలా టు హ్యావ్ ద ఎలిజిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ ది టెండరింగ్ ప్రాసెస్. అంటే ఎవరికి కూడా అందుబాటులో లేకుండా అనితర సాధ్యమైనటువంటి ఒక టెండర్ నామ్స్ ను ఎట్లా క్రియేట్ చేసిండ్రు మఫత్లాల్, ఇంకా వాళ్లకు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ కంపెనీలకు బెనిఫిట్ చేయడం కోసం అనేది ఇందులో స్పష్టం అవుతుంది. ఇకపోతే డిజైన్ లూప్ హోల్, ట్రాలీ బ్యాగ్లు, పీటీ డ్రెస్లు, దుప్పట్లు, ఇటువంటి వాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సమయంలో మేము డిజైన్ ని ప్రిస్క్రైబ్ చేస్తాము అని చెప్పనంటారు. విదౌట్ డిఫైనింగ్ ద డిజైన్ హౌ విల్ యూ కోట్ ఎ కాస్ట్? నెంబర్ 1. మూడోదన్నా కామన్ సెన్స్ చెప్తున్నా మీకు నేను. బేస్ ప్రైజ్ ఇస్తాం టెండర్లలో. నేను ఇది టెండర్కి ఇచ్చిన, నేను ప్రభుత్వాన్ని, నాకు 1,00,000 యూనిట్లు కావాలి. ఈ 1,00,000 యూనిట్లు నాకు కావాలంటే ఏం చెప్తా నేను? నాకు 13 రూపాయల బేస్ ప్రైస్ ఇది బేస్ ప్రైస్ 13 మైనస్ కోట్ చేస్తావా ప్లస్ కోట్ చేస్తావా? నువ్వు కోట్ చేసిన తర్వాత ఎవడైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి నేను టెండర్ ఇస్తా అని చెప్పానంటాం. ఇదైతే రూల్ కదన్నా. రేవంత్ రెడ్డి గారి ఘనాపాటి మ్యానిపులేటెడ్ గవర్నమెంట్ ఏం చేసిందా అంటే దే హావ్ నాట్ డిఫైన్ ద బేసిక్ ప్రైస్ ఎట్ ఆల్. నేను ఇంతకుముందు చదివినటువంటి ఒక మొత్తం లిస్టుకు ఇది బేస్ ప్రైస్ అని ఎక్కడ చెప్తలేరు. నీ ఇష్టం వచ్చింది నువ్వు ఎంతన్నా కోట్ చేయని చెప్పని చెప్తున్నారు. రింగ్ ఏర్పడతారు, సిండికేట్ అవుతారు. ఏం ప్రైస్ చేస్తే అదే ప్రైస్ ఫైనల్. కాంట్రాక్ట్ దొబ్బిపోవాలా, కాంట్రాక్ట్ వాల్యూ పెరగాల, కాంట్రాక్ట్లు దొబ్బిపోవాలా. ఇది ఇంకొకటి. తర్వాత నేను చెప్పినాను PMUకి సంబంధించినట్టు GOMS 17/2025 ద్వారా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పని తయారు చేసి ఒక దోపిడీ యంత్రాంగాన్ని తయారు చేసుకొని ఒక సింగిల్ గేట్ కీపర్ ఫర్ దిస్ ఎంటైర్ టెండరింగ్ ప్రాసెస్, which was controlled by all different residential welfare institutions and secretaries, has been centralized through a PMU. That PMU is controlled by the Chief Minister's office. మొత్తం మీద ఒక సింగిల్ విండో పెట్టుకొని దోపిడీకి పాల్పడతా ఉన్నారు. దీంతో పాటు అన్న నేను మీ దగ్గరికి ఇంకా డీటెయిల్గా వచ్చి చెప్తా. నేను నోట్ పుస్తకాలకు ఏ గ్రేడ్ పేపర్ బిల్లు నుండి మాత్రమే పేపర్ కొనాలా అని చెప్పని నిబంధనలు, మొత్తం మీద ఈ రకంగా మొత్తం టెండర్ నామ్స్ అన్నిటినీ కూడా మఫత్లాల్ ఇంకా కొంతమంది కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసమే దీన్ని వక్రీకరించినారు అని చెప్పని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్చకు వస్తారా? ఆయన పేరేం పేరు? సవ్యసాచి ఘోష్ అట. ఆ సవ్యసాచి ఘోష్ మరి ఎవరికి సవ్యసాచో తెలియదు, ఆయన ఏం బాణాలు వేస్తుండో తెలియదు. ఆయన మొత్తం ఆయన నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పని బయట పుంకాలుగా వార్తలు చెప్తా ఉన్నారు. ఏం గూడు పుట్ట అనేది? డీసెంట్రలైజ్ అయితే ఏందన్నా లివ్ అండ్ లెట్ లివ్, అంతే కదా. When it is a decentralized process of tendering, live and let live.
చిన్న చిన్న వాళ్ళు కూడా టెండర్లలో పార్టిసిపేట్ అవుతారు. చిన్న చిన్న లేత్ మెషిన్ ఆపరేటర్లు కూడా ట్రంక్ పెట్టెలు తయారు చేస్తారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. ఎవరు పార్టిసిపేట్ కావద్దు, డబ్బున్న పెద్దోడు, అది కూడా గుజరాత్ వాడో బాంబే వాడో కావాలి, తద్వారా లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉందన్న ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆ వచ్చే GST కూడా తెలంగాణకు రాకుండా ఇవాళ నాశనం పట్టిస్తా ఉన్నాడు.